హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ వంటిల్లు. ఈరోజు మనం చేసే రెసిపీ ఎండు రొయ్యల టమాటా కర్రీ. టమాటా పులుసు, ఎండు రొయ్యల టేస్ట్ కలిసి అన్నంలోకైనా రోటీలోకైనా అద్దిరిపోయే కాంబినేషన్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎండు రొయ్యలనైతే తీసుకుందాం. నేనిక్కడ 25 గ్రామ్స్ వరకు ఈ సైజులో ఉన్న రొయ్యలనైతే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఈ రొయ్యలకున్న తల భాగాన్ని, తోక భాగాన్ని అయితే తీసేసుకుని వీటిని ఈ విధంగా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటాను. ఇవన్నీ ఇప్పుడు చూపించినట్టుగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ క్లీన్ చేసుకున్న రొయ్యలనైతే వేసుకొని స్టవ్ని మీడియం హీట్లో ఉంచి 5 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటాను. ఇప్పుడు వీటిలో నీళ్లు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. కడిగేటప్పుడు రొయ్యలనైతే గట్టిగా పిసకకుండా పైన పైన వేళ్లతో దాని మీద ఉన్న డస్ట్ అయితే పోయేలాగా శుభ్రంగా చేసుకోండి. నీటిగా కడుక్కున్న తర్వాత వీటినైతే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కరివేపాకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కర్రీ మొత్తం టమాటాలతో చేస్తున్నాను కాబట్టి నేను 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. వీటిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొన్ని తాలింపు గింజలు వేసుకొని కొంచెం వేగగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకొని ఒకసారి కలిపి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందాక శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యల్ని మొత్తం వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపి రొయ్యల్ని నూనెలో బాగా వేయించుకోవాలి. రొయ్యలు సరిగా వేగక ముందే టమాటాలు యాడ్ చేస్తే కర్రీ అంతగా బాగుండదు. ఈ రొయ్యల్ని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు మొత్తం వేసుకొని బాగా కలిపి టమాటాల పైన ఒక స్పూన్ సాల్ట్ వేసి 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ కారంని వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మన కర్రీ మంచిగా నూనె పైకి తేలుతూ సూపర్గా అయింది. రొయ్యలు, టమాటాలు బాగా ఉడికిపోయాయి. రొయ్యలకి టమాటా రసం అంతా బాగా పట్టింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలానైతే వేసుకున్నాను. ఈ మసాలా వల్లనే ఈ కర్రీకి సూపర్ టేస్ట్ వచ్చింది. ఈ మసాలా ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇలా మన సూపర్ టేస్టీ ఎండు రొయ్యలు టమాటో కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది. టమాటా పులుసు, మసాలాల రుచి, ఎండు రొయ్యల స్పెషల్ ఫ్లేవర్ అన్నీ కలిసిపోయి ఈ కర్రీకి అద్దిరిపోయే టేస్ట్ వచ్చింది. మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.